సెక్రటేరియట్లో ఇవాళ మధ్యాహ్నం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యాశాఖలో ఉన్న సమస్యలు, స్కూళ్ల పనితీరుపై అధికారులతో చర్చించనున్నారు. ప్రభుత్వ స్కూల్లోని విద్యార్థుల సంఖ్య, మౌలిక సౌకర్యాలను ఆరా తీనున్నారు. విద్యా కమిషన్ చేయాల్సిన పనులపై చర్చించే అవకాశం ఉంది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే విద్యారంగంలోని సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘంను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సీఎం సమీక్షకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, సీఎం రివ్యూ డీటెయిల్స్ ఏంటి? ఇవాళ మధ్యాహ్నం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యాన విద్యాశాఖ పైన సమీక్ష నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఈ సమీక్షలో విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు, ప్రభుత్వ పాఠశాలల పనితీరు, తర్వాత గవర్నమెంట్ ఈ కాలేజీలకు సంబంధించినటువంటి పనితీరు, అడ్మిషన్లు, ఈ మధ్యకాలంలో ఇంజనీరింగ్కి సంబంధించి అడ్మిషన్లు కూడా కొనసాగాయి. సో ఈ అడ్మిషన్లకు సంబంధించినటువంటి ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, ఎట్లా ప్రాసెస్ నిర్వహించారు, ఏంటి, ఇట్లా ఓవరాల్గా వీటి మీద చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇక 317 జీవోకి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో పెద్ద కన్ఫ్యూజన్ జరిగింది. చాలామంది కూడా దీనివల్ల ఇబ్బందులు పడ్డ సిచ్యువేషన్ చూసాము. అయితే దీనికి సంబంధించి 317 జీవోకి సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఇప్పటివరకు ఆల్రెడీ దీని మీద ఒక మంత్రివర్గ ఉపసంఘం కూడా నియమించింది ప్రభుత్వం. దీని మీద ఇప్పటికే చాలాసార్లు కూడా ఈ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ మధ్య కాలంలో కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఎంతమంది దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారో, అందులో నిజమైనటువంటి ఇబ్బందిగా పడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇట్లా ఓవరాల్గా దాని మీద ఆరాధిస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఎంతవరకు వచ్చింది ఆ ప్రాసెస్ అనే దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలో అధికారులను అడిగి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు ఏదైతే ఈ విద్యారంగ సమస్యలకు సంబంధించిన దాని మీద సపరేట్గా ఒక మంత్రివర్గ ఉపసంఘం కూడా నియమించారు. మెరుగైనటువంటి విద్యను మరింత అందించాలంటే ఏం చేయాలి, విద్యారంగంలో మరిన్ని మౌలికమైనటువంటి సౌకర్యాలు కల్పించడము, నాణ్యమైన విద్యను అందించాలంటే ఏం చేయాలనే దాని మీద ఒక మంత్రివర్గ ఉపసంఘం కూడా దీని మీద పనిచేస్తుంది. దానికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను అధిగమించాలంటే ఏం చేయాలి, సో అధికారులు ఇప్పటివరకు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకునే అవకాశం అయితే ఈ సమీక్షలో ఉంటుంది. వీటితో పాటు ఈ మధ్య కాలంలోనే ఈ విద్యా కమిషన్ సపరేట్గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా కమిషన్ను ఈ మధ్య కాలంలోనే విద్యా కమిషన్ నియమించింది. ఈ విద్యా కమిషన్ ఏం చేస్తుంది, దీనికి ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి, ఈ విద్యా రంగంకి సంబంధించి ఈ కమిషన్ ఏం చేయబోతుంది అనే దాని మీద కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే ఈ విద్యా కమిషన్ ద్వారా చాలా అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు, తర్వాత ఇంకా మెరుగైనటువంటి విద్యను అందించడానికి ఇంకా ఏం చేయాలి, సో కొత్తగా ఇంకా పాలసీలు ఏమన్నా తీసుకొస్తే ఎలాంటి పాలసీలు తీసుకొస్తే విద్యారంగాన్ని మరింత మెరుగుగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక ఈ నిధులకు సంబంధించి కూడా ఎలాంటి దాంట్లో ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగుతున్నాయి, తర్వాత ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయి, అక్కడ విద్యార్థుల సిచ్యువేషన్ ఎట్లా ఉంది, సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ అధికారులు ఆ సమస్యలను గుర్తించారు, సో వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇట్లా ఓవరాల్గా వీటి మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం జరిగే సమీక్షలో అధికారులను అడిగి తెలుసుకొని ఉన్నారు. తర్వాత పలు కీలకమైనటువంటి సూచనలు అయితే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు చేసే అవకాశం ఉంటుంది. ఇక అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేస్తామని చెప్పారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద ఏదైతే ఈ కొడంగల్ ఉందో, కొడంగల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కూడా చేపడతామని ఇప్పటికే ప్రకటించారు. ఇక అన్ని జిల్లాలో కూడా ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపడతామని ఇప్పటికే చెప్పారు. కాబట్టి దానికి సంబంధించి ఈ స్థలాల సేకరణ ఎంతవరకు వచ్చింది, ఎక్కడెక్కడ ఈ స్థలాలను సేకరించారు, ఇంకా దానికి ప్రాసెస్ ఆ రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించినటువంటి ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, ఏ జిల్లాలో ఎట్లా ఉంది, కలెక్టర్లు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇప్పటివరకు ఎక్కడెక్కడ ఈ స్థలాలు సేకరిస్తే ఎంత సేకరించారు, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ అధికారులను అడిగి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీటితో పాటు ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, చాలా పాఠశాలల్లో విద్యార్థులు లేని పాఠశాలలు కూడా కొనసాగుతున్నాయి అన్నారు. తర్వాత కొన్ని పాఠశాలల్లో తక్కువ మంది విద్యార్థులే ఉన్నారు, తర్వాత కొన్ని పాఠశాలల్లో టీచర్ల కొరత ఉన్నది. ఇట్లా ఓవరాల్గా వీటిపైన కూడా సమీక్ష చేసి ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వీటిని పూర్తిగా ఎట్లా మనం అధిగమించవచ్చు, అధికారులు ఇప్పటివరకు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇట్లా ఓవరాల్గా ఈ పాఠశాలకు సంబంధించిన దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిర్వహించే సమీక్షలో అధికారులను అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. దానికి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ఎట్లా ముందుకెళ్లాలో కూడా అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇట్లా ఓవరాల్గా విద్యారంగానికి సంబంధించి ఇంకా ఈ మధ్య కాలంలోనే
ఈ ఏదైతే ఈ ప్రభుత్వ టీచర్లకు సంబంధించి టీచర్లకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ ఈ మధ్య కాలంలోనే అయ్యాయి. తర్వాత కొన్ని ఈ మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి బదిలీలు కూడా అయ్యాయి. సో ఇట్లాంటికి సంబంధించి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, పూర్తి స్థాయిలో ఈ ఏదైతే నిబంధనలు ఉన్నాయో నిబంధనల ప్రకారమే చేశారా లేదా, ఇట్లా ఓవరాల్గా వీటి మీద కూడా చర్చించి దాని మీద కొన్ని కీలకమైనటువంటి సూచనలు అధికారులకు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు ఇంకా చాలామంది కొన్ని ఏళ్ల తరబడి మారుమూల గ్రామాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది డిప్యుటేషన్ కోసం వాళ్ళ హెల్త్ ప్రాబ్లం లేదంటే వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి సమస్యల కారణంగా వివిధ కారణాల వల్ల కొంతమంది డిప్యుటేషన్కి సంబంధించి కూడా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి ఆ డిప్యుటేషన్ కోసం కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో నుంచి కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఈ డిప్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో దీనికి సంబంధించి ప్రాసెస్ ఇప్పటికే కొనసాగుతుంది. కాబట్టి ఇది ఎంతమంది ఉన్నారు, దీంట్లో నిజమైనటువంటి అర్హులు ఎంతమంది, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా ఇవాళ నిర్వహించే ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్గా విద్యారంగానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఇంకా మరింత దీన్ని మెరుగ్గా చేయాలంటే ఏం చేయాలి, విద్యా కమిషన్ ఏం చేయబోతుంది, మంత్రివర్గ ఉపసంఘం ఏం చేయబోతుంది, ఇప్పటివరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, ఇక ఏదైతే ఈ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, కోచింగ్ సెంటర్లకు సంబంధించి కూడా ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఒక నిర్ణయం తీసుకున్నది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్గదర్శకాల తరహాలోనే రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా ఈ కోచింగ్ సెంటర్లకు కొన్ని మార్గదర్శకాలు తీసుకురావాలని చెప్పేసి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. కాబట్టి ఆ మంత్రివర్గ ఉపసంఘంలో నిర్ణయం తీసుకున్న మేరకు ఎలాంటి మార్గదర్శకాలు ఉంటే బాగుంటుంది, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఈ కోచింగ్ సెంటర్ల పరిస్థితులు ఏంటి, వాటిని అరికట్టాలంటే ఏం చేయాలి, అందులో ఫీజులు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు, తర్వాత హాస్టళ్ల పేరుతో ఒకే రూమ్లో ఎక్కువ మందిని అక్కడ పెడతా ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ ఉంది. కాబట్టి సో దీన్ని ఎట్లా మెరుగుపరచవచ్చు, దాంట్లో మరింత మెరుగైనటువంటి మార్గదర్శకాలు ఎట్లా ఉంటే బాగుంటుంది, విద్యార్థులకు ఎట్లా చేస్తే న్యాయం జరుగుతుంది, ఇక వీటితో పాటు ఈ ఏదైతే జాబ్ క్యాలెండర్కి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇవ్విస్తామని చెప్పేసి ప్రభుత్వమే ప్రకటించింది. కాబట్టి ఒకవేళ ఈ వచ్చే సంవత్సరానికి ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఒకవేళ ప్రకటిస్తే అందులో ఏ శాఖలో విద్యారంగానికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది, ఏ శాఖలో ఎన్ని ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా విద్యారంగానికి సంబంధించిన దాని మీదనే ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలో అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది సార్.